హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ సెక్టార్లో గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఈ వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని షేర్ చేయబోతున్నాను. ఈ నోటిఫికేషన్లో మీకు షేర్ చేయబోయే జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్. ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అప్లై చేసిన తర్వాత 1,30,000 రూపాయలు మీకు ఎవ్రీ మంత్ శాలరీకి రావడం జరుగుతుంది. వెళ్తే అసలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒక పీడిఎఫ్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే రిలీజ్ కానుందో ఆ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరియట్లో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని ఆఫీసర్ పోస్టులని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ని అనౌన్స్ అయితే చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో ఎస్పెషల్లీ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ కేటగిరీ పోస్ట్ని రిక్రూట్ అయితే చేయబోతున్నారని చెప్పి మెన్షన్ చేశారు. టోటల్లీ రిక్రూట్మెంట్లో మనకి 25 వేకెన్సీస్ అంటే 25 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేసినటువంటి సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయో వీటికి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10 ప్రకారం శాలరీ పే చేస్తుంది. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి లెవెల్ 10 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ 1,30,000 రూపీస్ అంటే 1,30,000 రూపాయలు జాబ్లో జాయిన్ అయిన క్యాండిడేట్కి ఎవ్రీ మంత్ శాలరీగా రావడం జరుగుతుందని చెప్పి వన్స్ మన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ లిమిట్ని మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ని క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ నాట్ ఎక్సీడింగ్ 35 years ఆఫ్ ఏజ్ రిలాక్సిబుల్ ఫర్ వేరియస్ కేటగిరీస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో దీని అర్థం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ అనేది 35 సంవత్సరాల వయసు లోపు అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది ఈ ఏజ్ లిమిట్ అనేది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదే ఈ నోటిఫికేషన్లో మేజర్ పార్ట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఎస్సి సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటనేది చూడండి. సబ్జెక్ట్ నెంబర్ 1 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సబ్జెక్ట్ నెంబర్ 2 ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్. Subject number 3 data science artificial intelligence or computer science with specialization in data science or artificial intelligence. Subject number 4 mathematics. Subject number 5 civil engineering. ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఈ 5 సబ్జెక్ట్స్లో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ ఎంఎస్సీ కానీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి క్లియర్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 25 వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటిని ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఆ వివరాలు కూడా అయితే చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకైతే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అయితే సెలక్షన్ ప్రాసెస్ని ఎలా చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్ లేదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ లేదు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఇంటర్వ్యూ ద్వారానా అని అనుకుంటారు. మీరు అనుకుంటుంది కరెక్టే, ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంతకన్నా ముందు క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మనకి గేట్ స్కోర్ ద్వారా, అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ వైజ్ ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను సింపుల్గా షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పినటువంటి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని మీరు గేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ గేట్ కూడా 2024, 2025 అండ్ 2026 ఇయర్స్లో పాస్ అవుట్ అయినది ఉండాలి. దట్టు గేట్ స్కోర్ అనేది మినిమం 50% ఉంటేనే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. మినిమం 50% అయితే కంపల్సరీ ఉండాలి మీరు వీటికి అప్లై అయితే చేయాలనుకుంటే. ఆ పాయింట్ని మెన్షన్ చేశారు, నేను అండర్లైన్ కూడా చేశాను, ఒకసారి చూడొచ్చు. ఈ 50% ఆఫ్ స్కోర్ ఉంటేనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై అయితే చేయగలరు.
వన్స్ అప్లై అయితే చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. 1:5 రేషియోలో క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక్కొక్క పోస్ట్కి 5 మెంబర్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓవరాల్లీ బెటర్ స్కోర్ చేసిన వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్లీ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్కి 120 మార్క్స్ అలాట్ చేస్తే అందులో 100 మార్క్స్ గేట్ స్కోర్కి, 20 మార్క్స్ ఇంటర్వ్యూకి అయితే ఉంటుందని చెప్పారు. అంటే ఓవరాల్లీ గేట్ స్కోర్ ఎవరైతే బెటర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఈ జాబ్ రావడం ఆబ్వియస్లీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 50% అనేది జస్ట్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి అర్హత. బట్ మీకు గేట్ స్కోర్ అనేది 650+, 750+ కానీ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అనేవి మెజారిటీ ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా కాంపిటీషన్లో ఉంటారు. అండ్ ఆల్సో ఇది సెంట్రల్ క్యాబినెట్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి జాబ్ లొకేషన్ మనకి ఢిల్లీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫీసర్ లెవెల్ జాబ్, గ్రూప్ ఏకి సంబంధించి, దట్టు గెజిటెడ్ ఆఫీసర్. మీరు జాబ్ లొకేషన్ నాకు ఆంధ్రాలో కావాలి, తెలంగాణలో కావాలి, పోస్టులు ఎక్కువ ఉండాలి, ఇలాంటివి కానీ మైండ్లో పెట్టుకుంటే మీరు ఇటువంటి రిక్రూట్మెంట్స్పై అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించొద్దు. మీరు గ్రూప్ 1 చూసుకున్న, యూపీఎస్సీ చూసుకున్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్స్ జాబ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి మీ కెరీర్ బాగుండాలి అనుకుంటే ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ మీకు లేదు అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఉన్నాయి అనిపించినా, లేదా మీరు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ గ్రూప్స్లో ఉన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. మరిన్ని డీటెయిల్స్లో మనం చూడాల్సింది ఏంటంటే అప్లై ప్రాసెస్. జనరల్లీ ఇలాంటి నోటిఫికేషన్స్కి ఎక్కువగా ఆన్లైన్ అప్లికేషన్స్ కన్నా ఆఫ్లైన్ అప్లికేషన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సేమ్ అదేవిధంగా ఈ జాబ్ నోటిఫికేషన్ కూడా మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ని ప్రిఫర్ చేశారు. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఒకసారి మనం ఈ జాబ్స్కి అప్లై అది చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మెట్ అనేది ఇచ్చారు. ఆ ఫార్మెట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని A4 పేపర్ మీద ప్రింట్ అయితే తీయండి, ప్రాపర్గా డిజైన్ చేసి. సో ఇక్కడ మీరు ఫార్మెట్ని చూడొచ్చు. ఫార్మెట్ అయితే కనబడుతుంది. ఈ విధంగా ఫార్మెట్ని మీరు A4 పేపర్ మీద డిజైన్ అయితే చేసి ప్రింట్అవుట్ అయితే తీయండి. ఒక పేపర్ మీద రాకపోతే 2 పేపర్స్ మీద అయినా తీయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీరు కంగారు అయితే పడద్దు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి డీటెయిల్ని కూడా ప్రాపర్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్లీ పాయింట్ మెన్షన్ చేశారు. బ్లూ ఆర్ బ్లాక్ పెన్స్ మాత్రమే యూజ్ చేయమని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు ఆ విధంగానే కలర్ పెన్స్ని యూజ్ చేసి మీరు ఫిల్ అయితే చేయండి. సో నేను చెప్పట్లేదు, ఇక్కడ కూడా చూడండి, బ్లాక్ ఆర్ బ్లూ ఓన్లీ అని చెప్పేసి, దట్టు ఇంగ్లీష్లోని క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయండి ఫిల్ చేయడానికి. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ మెట్రికులేషన్, ఐ మీన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, తర్వాత BE బీటెక్ లేదా MSc, వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేయండి. తర్వాత మీ ఐడి ప్రూఫ్స్ అయినటువంటి పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదైనా అటాచ్ చేసి గేట్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ స్కోర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ అయితే చేసి త్రూ పోస్టుల ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే July 12th అని మెన్షన్ అయితే చేశారు. టైం అయితే ఉంది, త్వరగానే చేయడానికి ట్రై చేయండి. అయితే పోస్టుల ద్వారా సెండ్ చేసేటప్పుడు అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అయితే కాదు, ఆర్డినరీ పోస్ట్ ద్వారా సెండ్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అప్లికేషన్ మనం సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసుకుంటే పోస్ట్ బ్యాగ్ నెంబర్ 001, లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ, పిన్ కోడ్ 110003. ఈ పిన్ కోడ్కి మన అప్లికేషన్ సెండ్ చేయాలని చెప్పారు. బిఫోర్ July 12th కల్లా మన అప్లికేషన్ అయితే అక్కడికి రీచ్ అవ్వాలి. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే అక్కడ అప్లికేషన్ స్క్రూటనైజ్ చేసి 1:5 రేషియోలో ద బెస్ట్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓవరాల్ ది బెటర్ స్కోర్ పర్ఫామ్ చేసిన వాళ్ళు బోత్ ఇంటర్వ్యూ అండ్ స్కోర్లోని, గేట్ స్కోర్లోని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది బెస్ట్ జాబ్, బెస్ట్ పీపుల్కి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేనైతే మీకు సజెస్ట్ అయితే చేయగలను. మీకు క్వాలిఫికేషన్ లేకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏమైనా కావాలంటే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.